ఆగస్టు నెలలోనే కొత్త రేషన్ కార్డులు పంపిణీ. అంతకుముందే అక్రమ కార్డులు ఏరివేత. ఆ తర్వాతే కొత్త తెల్ల రేషన్ కార్డులు జారీ. వేగంగా కసరత్తు చేస్తున్న పౌర సరఫరా శాఖ. మన క్లారిటీ అయితే వచ్చేసింది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు, పాత రేషన్ కార్డులు తొలగింపుకు సంబంధించి కావచ్చు. సో ముందుగా జూలై నెలలో పాత రేషన్ కార్డులు, అక్రమ రేషన్ కార్డులు అయితే తొలగిస్తున్నారు. ఆగస్టు నెలలో కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారు. ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ అన్నమాట. కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కొత్త రేషన్ కార్డులు జారీ కోసం అక్కడ అనుసరించాల్సిన విధి విధానాలపై ఇప్పటికే కేబినెట్లో చర్చించారు. ముందుగా రాష్ట్రంలో అక్రమంగా ఉన్న తెల్ల రేషన్ కార్డులు తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్ అయితే నిర్వహించబోతున్నారు. సో అక్రమ కార్డుల తొలగింపు తర్వాతే కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించిందనమాట. అనర్హులకు రేషన్ కార్డులు ఏరివేత ప్రక్రియ కూడా వేగంగా పూర్తి చేయాలని భావిస్తుంది. మొత్తంగా ఈ ఏడాది ఆగస్టులో అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని పౌర సరఫరాల శాఖ అయితే చెప్పింది. కొత్తగా ఇచ్చే తెలుపు కార్డులను స్మార్ట్ కార్డుల రూపంలో టీఎస్కు బదులు టీజీ కార్డులుగా జారీ చేస్తున్నట్లు చెప్పారు. కొత్త రేషన్ కార్డుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్వహించిన ప్రజావేదికలో 10 లక్షల మంది దరఖాస్తులు అయితే చేసుకున్నారన్నమాట. ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 90 లక్షల ఆహార భద్రతా కార్డులు ఉండగా ఇందులో జాతీయ ఆహార భద్రతా స్కీమ్ కింద 55 లక్షలు అయితే ఉన్నాయి. రాష్ట్ర భద్రతా పథకం కింద 35 లక్షల వరకు కార్డులు అయితే ఉన్నాయన్నమాట. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల పైగానే అనర్హుల తెలుపు రేషన్ కార్డులు కలిగి ఉన్నారని ఫిర్యాదులు అయితే వస్తూ ఉన్నాయంటే దాదాపు మనకి 5 లక్షల రేషన్ కార్డులు అయితే తొలగిస్తూ ఉన్నారు జూలై నెలలోని. అయితే ఈ 5 ఎకరాలకు పైగా భూమి ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు, హైదరాబాద్ నగరంలో 200 గజాలకు పైగా స్థలంలో సొంత ఇల్లు ఉన్నవారు, కారులో తిరిగేవారు కూడా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నట్లు ఫిర్యాదులు పౌర సరఫరాల శాఖ అయితే అందాయన్నమాట. అదే సమయంలో రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి వెళ్ళిపోయిన వారు, చనిపోయిన వారు ఇలా తదితర రేషన్ కార్డులు కూడా పెద్ద సంఖ్యలో మనుగడలు అయితే ఉన్నాయన్నమాట. సో అందువల్ల ఈ రేషన్ కార్డులన్నీ తొలగించిన తర్వాత జూలైలోని, ఆ తర్వాత ఆగస్టులో కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తారు. సో ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలోని. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.